RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. దహగాం మండల కేంద్రంలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు వారి క్లినిక్లపై జరుగుతున్న దాడులు తెలంగాణ ప్రభుత్వం ఆపివేయాలని నిరసిస్తూ వారు ఆర్ఎంపీ పీఎంపీ నిరసన ప్రదర్శన తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తాలూకా ఆర్ఎంపీ పీఎంపీ అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఐఎంఏ వారు గత కొంతకాలం నుండి దాడులు చేస్తున్నారని, మేము మారుమూల గ్రామాల్లో సైతం వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి శిక్షణ ఇస్తూ మా విధులు కొనసాగేలా పర్మిషన్ ఇవ్వాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ల తాలూకా అసోసియేషన్ అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్, దహగాం మండల అధ్యక్షులు ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దహగాం మండలంలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల నిరసన ప్రదర్శనలో భాగంగా దహగాం మండల తహసీల్దార్ కేంద్రం ముందు చేస్తున్న మేము ప్రభుత్వానికి విన్నవించే విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఐఎంఏ అధికారులకు కానీ ఏఎస్ఎంసి వాళ్ళకు కానీ దయచేసి సార్ మా యొక్క విన్నపాన్ని మీరు వినాలి, మా యొక్క బాధలు కూడా మీరు వినాలి. 2009 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా యొక్క ఆర్ఎంపీ పీఎంపీలను సమీకరించి హైదరాబాద్ కేంద్రంగా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మా ఆర్ఎంపీలకు 2009లో 1273 జీవో ప్రకారము శిక్షణ 1000 గంటల శిక్షణ తరగతులను ప్రారంభించారు. అందులో భాగంగా 20,000 మందికి పైచిలుగా మరి శిక్షణ పొందారు. ఆయన అకాల మరణం తర్వాత ఈ యొక్క ఆర్ఎంపీ పీఎంపీల శిక్షణ బడ్జెట్ లేదనే కారణంగా నిలిపివేశారు. అంతేకాదు సార్, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2015లో 14లో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రజలు అనేక విధాలుగా మరి రోడ్ షో, ధర్నా, సడక్ బంద్ నుంచి సంసద్ యాత్ర వరకు మరి ఎన్నో ప్రజా సంఘాలు ధర్నాలో పాల్గొన్నారు. వాటిలో భాగంగా మేము ఆర్ఎంపీ పీఎంపీలు కూడా రోడ్డుపై వంట వార్పు, ధర్నాలు అన్నీ చేశాం సార్. మా యొక్క సేవలను గుర్తించి అప్పటి ప్రభుత్వము కేసీఆర్ గారు కూడా మాకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు, సర్టిఫికెట్లు ఇస్తా అన్నారు. మరి గ్రామీణ వైద్యులుగా గుర్తిస్తానని కూడా వారి యొక్క మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది సార్. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కొన్ని కారణాల వలన 10 సంవత్సరాలు ఇలాగే కొనసాగింది, ట్రైనింగ్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ ఎన్నికల భాగంగా మరి ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలు పరిష్కరిస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాట ఇచ్చిన ప్రకారము చేస్తుండే. కాకపోతే ఎప్పుడైతే ఆయన మాట ఇచ్చాడో అప్పుడే ఐఎంఏ వాళ్ళు, ఏఎస్ఎంసి వాళ్ళు ఆర్ఎంపీ పీఎంపీల మీద దాడులు చేయడం ప్రారంభించారు. ఆర్ఎంపీలను నకిలీ డాక్టరుగా చూసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సార్ మేము చేసిన తప్పేం సార్? 3 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. పల్లెల్లో, ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో మరి ఎన్నో మారుమూల ప్రాంతాల్లో కాలినడకన వెళ్ళి మేము ప్రాక్టీస్ చేసి ప్రజలకు అనుసంధానంగా వారి ప్రేమను పంచుతూ వారితో మేము మమేకమై వారి కష్ట సుఖాల్లో మేముండి మా వారికి చేదోడు వాదోడుగా ఉండి మేము వారికి వైద్యం చేస్తున్నాం సార్. మరి మేము ఫస్ట్ ఎయిడే చేస్తున్నాం సార్. అయినప్పటికీ కూడా ఐఎంఏ వాళ్ళు మాపై దాడులు చేయడం సరికాదు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఒకసారి మా విన్నపాన్ని మన్నించి మరి మాకు ట్రైనింగ్ ఇస్తే సంతోషిస్తాం సార్. ఇప్పుడున్న ప్రస్తుత ఏదైతే కష్టకాలంలో మాపై దాడులు చేస్తున్నారో ఆ దాడులను దయచేసి వెంటనే నిలిపివేయాలని మేము ప్రభుత్వాన్ని విన్నపిస్తూ మరి రానున్న రోజుల్లో మా యొక్క సేవలను గుర్తించి మాకు న్యాయం చేయకున్నా పర్లేదు సార్, అన్యాయం అయితే చేయకండి, దయచేసి మా సేవలను మన్నించండి. మాకు ఖచ్చితంగా జియో నంబర్ 1273 ప్రకారము మాకు శిక్షణ తరగతులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని
ప్రజాప్రతినిధులు అధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం. జై ఆర్ఎంపీ, ఆర్ఎంపీల ఐక్యత, ఆర్ఎంపీల ఐక్యత, ఆర్ఎంపీలపై చేస్తున్న దాడులను, ఆర్ఎంపీలకు వెంటనే